Even Peter, పేతురు కూడా in the New Testament, క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే God had to teach Peter. పేతురు కూడా దేవుడు బోధించాల్సిన అవసరం వచ్చింది. He was like Moses. మోషేలాగే ఉన్నాడు పేతురు కూడా. Even if everybody denies you, I will not deny you. You don't know, Lord, how bold I am. ఓ ప్రభువా, నాకు ఎంత ధైర్యం ఉందో నీకు తెలియదు. అందరూ నిన్ను తిరస్కరించి వెళ్ళిపోయినా నేనైతే తిరస్కరించను. I am not afraid of these Roman soldiers and the high priest and all that. ఈ రోమా సైనికులకి ప్రధాన యాజకులకి భయపడేవాడిని కాదు నేను. That's what he thought. అలా అనుకున్నాడు పేతురు. And then God humbles this man. అప్పుడు పేతురుని దేవుడు ఎంతో దీనుడుగా చేయాల్సి వచ్చింది. He says, Peter, you think you're so bold? ఓ పేతురు, నువ్వేదో గొప్ప ధైర్యవంతుడు అని అనుకుంటున్నావా? In the next 9 hours you'll deny me 3 times. తర్వాత వచ్చే 9 గంటల్లో నువ్వు 3 సార్లు నన్ను ఎరగనని బొంకుతావు. Let's see what you are tomorrow morning. చూద్దాం రేపు ఉదయం నువ్వేం చేస్తావు. And then one servant girl, ఒక పని అమ్మాయి says, hey, this is one of Jesus' disciples. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో నువ్వు కూడా ఒకడు కాదా? And Peter, who was bold, thought he was bold to stand against the Roman soldiers. రోమా సైనికులకు విరోధంగా నేను నిలబడగలను అనుకున్న పేతురు, He's afraid of this servant girl. ఆ పని చేసే అమ్మాయి మాటలకు భయపడ్డాడు. No, I don't know who this Jesus is. నాకు తెలియదు అసలు యేసు ఎవరు అన్నాడు. 3 times. 3 సార్లు. He was so shattered. కాబట్టి ఆ విధంగా ఎంతో విరగొట్టబడ్డాడు, broken, ఎంతో నలిగిపోయాడు. He wept bitterly. ఎంతో సంతాపపడి ఏడ్చాడు పేతురు. And you know what he did after that? ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? You read in John 21, he told his disciples, I'm going back to my fishing. యోహాను 21లో మిగిలిన శిష్యులతో చెప్తున్నాడు, నేను వెళ్ళి నా చేపలు పట్టుకుంటాను. Permanently. ఇంకా సంపూర్ణంగా నా చేపలు పట్టుకోవడానికి I tried to be an apostle. నేనేదో అపోస్తలుగా ఉండడానికి ప్రయత్నించాను. I thought I was very bold. నేను ఎంతో ధైర్యవంతుడు అనుకున్నాను. God showed me I am afraid even of a little girl. ఒక పని అమ్మాయి కూడా నేను భయపడతానని దేవుడు నాకు చూపించాడు. So I know I am useless. నేను ఎందుకు పనికిరాని వాడిని. So I am not fit to be an apostle. నేను అపోస్తలుగా ఉండడానికి అనర్హుడిని. I don't want to try that job again. ఇంకా నేను మరలా ఉద్యోగానికి ప్రయత్నించను. I'll go back to my old job of fishing. మరలా నేను నా చేపలు పట్టే వృత్తికే వెళ్తాను. And God says, okay. సరే అన్నాడు దేవుడు. You'll be a failure there also. నువ్వు అక్కడ కూడా ఓడిపోతావు. So he tries and he can't even fish. అక్కడ కూడా ప్రయత్నించాడు ఆ చేపలు కూడా పట్టలేకపోయాడు. God tells Peter, have you learned now? పేతురు, ఇప్పటికైనా నేర్చుకున్నావా? Useless as an apostle. నువ్వు అపోస్తలుగా పనికిరాని వాడివే. Useless as a fisherman also. నువ్వు ఒక చేపలు పట్టడానికి కూడా అనర్హుడివే. Lord, what shall I do now? ఓ ప్రభువా, మరి ఏం చేయాలి నేను ఇప్పుడు? And you read in John 21, the Lord tells him, యోహాను 21లో ప్రభువు చెప్పాడు, do you still love me? నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా? That's enough. అది చాలు. You're broken now. నువ్వు విరగొట్టబడ్డావు ఇప్పుడు. You know you cannot be an apostle. నువ్వు అపోస్తలుగా ఉండలేవని నీకు తెలుసు. Cannot even fish. నువ్వు చేపలు కూడా పట్టలేవు. You know you are useless. నువ్వు పనికి రాని వాడివని నీకు తెలుసు. Now you are ready to be my servant. ఇప్పుడు నా సేవకుడిగా ఉండడానికి నువ్వు అర్హుడివి. Feed my sheep. నా గొర్రెల మేపు. You be the shepherd of my sheep. నా గొర్రెల కాపరిగా ఉంటావు నువ్వు. What is the lesson we learn from Moses and Peter? మోషే దగ్గర నుంచి, పేతురు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? అబ్రహాం దగ్గర నుంచి. True Christianity. నిజమైన క్రైస్తవ్యం. You first have to be broken. మొట్టమొదట నువ్వు విరగొట్టబడాలి. All your strength. నీ సొంత బలం నుంచి. God says you're useless. నువ్వు పనికిరాని వాడివి నీ సొంత బలం. When you come to zero, ఎప్పుడైతే మనం సున్నాలోకి దిగిపోతాం, God says, అప్పుడు దేవుడు చెప్తాడు, now I can use you. ఇప్పుడు నేను నిన్ను వాడుకోగలను. Let me tell many of you brothers and sisters, మీలో నా సహోదరులారా, God cannot use you to fulfill his purpose until you come down to zero. నీవు శూన్య స్థితికి దిగజారేదాకా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి నిన్ను వాడుకోలేడు. God had to teach me that also. దేవుడు దాన్ని నాకు కూడా బోధించాడు. When I was about 33 years old, నాకు 32-33 సంవత్సరాలు వచ్చేసరికి, I was a very gifted speaker. నాకెంతో అద్భుతమైన వరాన్ని కలిగి ఉన్న ప్రసంగికుడిని, నేను బోధకుడిని. I had written 6 books. అప్పటికే నేను 6 పుస్తకాలు కూడా రాశాను. I had a radio program that is being preached that was broadcast all over Southeast Asia. సౌత్ ఈస్ట్ ఆసియా ఖండం అంతట్లో కూడా నేను ఇచ్చే రేడియో ప్రోగ్రామ్ అంతా ప్రసారం చేయబడుతుంది. I was traveling to Australia and UK and Japan and all these places preaching. ఆస్ట్రేలియా, జపాన్, యూకే అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి నేను బోధిస్తూ ఉన్నాను. I thought I could serve God. నేను దేవుని సేవించగలను అనుకున్నాను. And God made me fail. దేవుడు నేను ఓడిపోయేటట్లు చేశాడు. I could not get victory in my mind. నా మనసులో, నా ఆలోచనలో నాకు విజయం రాలేదు. I was a great preacher, but I was defeated. నేను ఎంతో గొప్ప బోధకుడిని, కానీ నేను ఓడిపోయిన వాడిని. And God shattered me so much. దేవుడు నన్ను ఎంతో నలగొట్టాడు. Just like Moses. మోషేలాగా. Just like Peter. పేతురులాగా. Till I came to the place where I said, Lord, I give up preaching completely. ఓ
ఓ ప్రభువా, ఈ బోధించే దాన్ని నేను పూర్తిగా విడిచిపెడుతున్నాను, నా వల్ల కాదు ఇంకా. I will go and do some other job and sit in the back of some church and never preach again. నేను వెళ్ళి వేరే పని చేసుకుంటాను, ఏదో ఒక చర్చికి వెళ్ళి వెనక కూర్చుంటాను, నేను ఇంకా మరలా బోధించను. I really came to that place. నేను నిజంగా ఆ స్థాయికి వచ్చాను. Because I learned everything I produce is Ishmael. కాబట్టి నేను నేర్చుకున్నాను, నేను నా సొంత శక్తితో చేసిందంతా ఇష్మాయేలే. And you know what God did to me at that time? మీకు తెలుసా ఆ సమయంలో దేవుడు నాకు ఏం చేశాడు? When I had hit zero, నేను సున్నాకి వెళ్ళిపోయినప్పుడు, thoroughly discouraged, నేను ఎంతో నిరుత్సాహంలోకి వెళ్ళాను, thoroughly defeated, నేను ఎంతో ఓడిపోయాను. every day, ప్రతిరోజు discouraged. నిరుత్సాహం. God filled me with His Holy Spirit. దేవుడు తన పరిశుద్ధాత్మతో నన్ను నింపాడు. I experienced a mighty baptism in the Holy Spirit. నేను ఎంతో బలమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందాను. Changed my life. నా జీవితం మారిపోయింది. You know how those disciples were? మీకు తెలుసా శిష్యులు ఎలా ఉన్నారు? With the doors all locked, afraid of everybody. వాళ్ళు ద్వారాలు మూసుకొని అందరికి భయపడుతూ ఉన్నారు. God filled them with the Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మతో వాళ్ళని నింపాడు. Threw the doors open. వాళ్ళు వెంటనే ద్వారాలు తెరిచారు, తలుపులు తెరిచారు. The same Peter who was afraid to witness to a servant girl, ఒక పని అమ్మాయికి భయపడ్డ పేతురు tells the chief priest, "You're the one who crucified Christ." ప్రధాన యాజకుడితో ఈ విధంగా చెప్తున్నాడు, జీవాధిపతిని చంపింది మీరే కదా. And they locked him up and said, "You can't preach again." నువ్వు ఆయన చెరసాలలో వేసి నువ్వు మరలా బోధించకూడదు అన్నారు. And the angel opened the door and they went out. దేవదూత చెరసాల ద్వారం తెరిచి బయటకు preached again. మరలా బోధించడం మొదలు పెట్టాడు. I said, "Peter, is the same man you were?" ఏంటి ఇదే పేతురా? Yes, he was baptized in the Holy Spirit. అవును, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాడు. ఇప్పుడు That was the thing that changed my life. నా జీవితాన్ని కూడా మార్చింది అదే. That happened in 1975. 1975లో ఈ విషయం జరిగింది. I remember that afternoon when it happened to me. మధ్యాహ్నం పూట ఈ సంగతి జరిగింది, నాకు ఇప్పటికీ గుర్తుంది. And I was praying in one room. నేను ఒక గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను another brother. ఒక సహోదరునితో. As soon as I came down from that room, ఆ గదిలోంచి నేను బయటకు వచ్చాను. my wife looked at my face. నా భార్య నా ముఖం చూసింది. Said, "Something has happened." ఏదో జరిగింది. She saw in my face, "Something has happened to me." నా ముఖం చూసి నీకేదో జరిగిందని అడిగింది. And then my life started going up. ఆ తర్వాత నా జీవితం ఎదగటం మొదలు పెట్టాను. 6 months after that, CFC was born in our house. ఆ సంగతి జరిగిన 6 నెలల తర్వాత మా ఇంట్లో CFC సంఘం ప్రారంభించబడింది. I did not plant it. దాన్ని నేనేమి స్థాపించలేదు. That was an Isaac that God produced. అది దేవుడు స్థాపించిన ఇస్సాకు. Not with my strength. ఏదో నా సొంత శక్తితో నేను చేసింది కాదు అది. My strength, everything I did was a failure. నా సొంత బలంతో నేను చేసిందంతా కూడా ఓడిపోయాను, విఫలమయ్యాను. And after that, how many Isaacs God has produced after that? ఆ తర్వాత చాలా మంది ఇస్సాకుల్ని దేవుడే పుట్టించాడు. I sit back and God does the work. నేనేదో కూర్చున్నాను, దేవుడే పని చేశాడు. And I have learned something. నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. True Christianity. నిజమైన క్రైస్తవ్యం. It's not our trying to do this and do that for God. ఏదో నా సొంత శక్తితో దేవుని కోసం అది చేయటం ఇది చేయటం కాదు. That is all Ishmael. అదంతా ఇష్మాయేలే. That is all wood, hay and straw which will be burnt up when Jesus comes again. అదంతా కూడా కర్ర, గడ్డి, కొయ్యకాలు అగ్నిలో కాల్చబడుతుంది. True Christianity is being broken, humbled and saying, "Lord, without you I can do nothing." నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటి? విరిగి నలిగిన హృదయంతో ఎంత విరగొట్టబడి, ఓ ప్రభువా నీవు లేకుండా నేనేమి చేయలేనని చెప్పటమే. Last 43 years I've learned that lesson. గత 43 సంవత్సరాలుగా ఆ పాఠం నేను నేర్చుకున్నాను. One simple lesson. ఒక సామాన్యమైన పాఠం. It took God many years to teach me that. కాబట్టి ఆ పాఠం నాకు నేను నేర్చుకోవడానికి దేవునికి ఎంతో సమయం పట్టింది. To tell me that all your radio program and your books and your preaching cannot build my church. కాబట్టి నీ రేడియో ప్రోగ్రాం ద్వారా నువ్వు రాసిన పుస్తకాల ద్వారా నా సంఘాన్ని నువ్వు కట్టలేవు అన్నాడు. You can get a lot of honor from people. ప్రజల దగ్గర నుంచి నీకు ఎంతో ఘనత వస్తుంది. All those years I could not build one church. కానీ ఆ దినములన్నిటిలో నేను ఒక్క సంఘాన్ని కూడా కట్టలేకపోయాను. Jesus did not say, "I've come here to start radio programs. I've come here to write books. I've come here to preach sermons." యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పలేదు, నేను బోధించడానికి వచ్చానో లేకపోతే పుస్తకాలు రాయడానికి వచ్చానో రేడియో ప్రోగ్రాములు చేయడానికి. He said, "I've come to build my church." నా సంఘమును నేను కట్టుదును స్థాపించడానికి వచ్చానని ప్రభువు said, that's what he come to build, and he told me, "You're not doing it at all." నేను వచ్చింది అందుకు, కానీ నువ్వు మాత్రం చేయటం లేదని అడిగాడు దేవుడు. You're just going preaching sermons and writing books and having radio programs. ఏదో ప్రసంగాలు చెప్పుకుంటున్నావు, రేడియో ప్రోగ్రాములు చేసుకుంటున్నావు, ఏదో పుస్తకాలు రాసుకుంటున్నావు. It's all Ishmael. ఇదంతా ఇష్మాయేలే. People may be impressed. "Oh, what a wonderful work, what wonderful sermon." ప్రజల్ని అభినందించవచ్చు, ఆహా మెసేజ్ ఎంత బాగుందని, లేకపోతే ఎంత బాగుందని, "What wonderful book." మంచి పుస్తకం బాగుందని అభినందించవచ్చు. You're not building my church. కానీ నా సంఘాన్ని నువ్వు కట్టడం లేదు. But when God broke me,
ఎప్పుడైతే దేవుడు నన్ను నలగొట్టాడు, I became like Moses saying, Lord, I can't do this. నేను మోషేలాగా చెప్పాను, ఓ ప్రభువా నా వల్ల కాదు, నేను Please చేయలేను. use somebody else, not me. వేరే వాళ్ళని వాడుకో, నన్ను కాదు. I am zero. నేను ఒక 0. Then God said, yeah, now I can use you. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇప్పుడు నేను వాడుకోగలను. See, with Abraham, he waited 13 years doing nothing. అబ్రహాం విషయంలో 13 సంవత్సరాలు దేవుడు ఏమీ చేయకుండా వేచి ఉన్నాడు. With me also, he waited many years. నా విషయంలో కూడా ఎన్నో సంవత్సరాలు వేచి And ఉన్నాడు. one day he lifted me up. కానీ ఒక్క రోజు నన్ను పైకి లేవనెత్తాడు. You know, brothers and sisters, ఓ ప్రియ సహోదరి సహోదరులారా, if God does not break you, ఒకవేళ దేవుడు నిన్ను విరగొట్టనట్లయితే one day you will discover everything you did was useless. ఒక రోజు నువ్వు కనుక్కుంటావు, నువ్వు చేసిందంతా కూడా పనికిరాని It was విషయాలు. your effort. అది నీ సొంత బలం. It looks nice before people. Ishmael's big strong man. ప్రజల దృష్టిలో చూడటానికి అది ఎంతో బాగుంటుంది. ఇష్మాయిల్ చూసినట్లయితే బాగా ఉన్నాడు, బలవంతుడుగా. God says, I reject him. నేను అతన్ని తృణీకరిస్తున్నాను, విసర్జించాను. Have you learned that lesson? ఆ పాఠం మీరు నేర్చుకున్నారా? Have you learned, you know, when God asked Peter, do you love me? పేతురుని ప్రభు అడిగినప్పుడు, ప్రభు నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అని అడిగాడు. He could not even say, yes Lord, I love you. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పలేకపోయాడు. The old Peter would have said that. పాత పేతురు అయితే చెప్పుండేవాడే. Now he says, Lord, I don't know, you only know. ఓ ప్రభు, అసలు ఆ విషయం కూడా నాకు తెలియదు, నీకే తెలియాలన్నాడు. So when God can bring you to that place కాబట్టి దేవుడు ఆ స్థితికి నిన్ను తీసుకొని రాగలిగితే, where you don't think you're better than anybody else, నువ్వు వేరే వాళ్ళు ఎవరికంటే గొప్పవాడు కాదని నువ్వు తెలుసుకోగలిగితే, where you don't compare yourself with others and say, see, I'm a great man of God. నువ్వు వేరే వాళ్ళతో పోల్చుకొని నేనేదో గొప్ప దైవజనుడు నువ్వు అనుకోకుండా ఉండే స్థితికి వస్తే, As long as you think like that, you're like Moses at 40. ఒకవేళ అలా గొప్పవాడు నువ్వు అనుకున్నంత వరకు కూడా నువ్వు మోషే బలంగా ఉన్న రోజులు ఎలా ఉన్నాడు అలాంటి వాడు. You're like Peter before the day of Pentecost. పెంతెకోస్తు దినానికి ముందు పేతురు ఏ విధంగా ఉన్నాడు, నువ్వు అలా ఉన్నావు. Even if all deny you, I will not deny అవును you. ప్రభు, అందరూ నిన్ను విసర్జించినా నేను విసర్జించను. It's like these trade union leaders. Yes, we are going to stand. ఈ విధంగా ట్రేడ్ యూనియన్ లో నాయకులు, కార్మికులు నిలబడతారు, మేము నిలబడతామని. God's work is never done by such people. దేవుని యొక్క పని అటువంటి వారి ద్వారా ఎప్పటికీ జరగదు.